అర్జునుడు భీష్ముడిపై ఎలా గెలిచాడో తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. కౌరవుల సైన్యంలో ఉన్న మహారథులందరూ ఒక్కసారిగా అర్జునుడిపై దాడి చేస్తారు. అన్ని వైపుల నుండి అర్జునుడు తన నైపుణ్యం ఉపయోగించి వారిపై బాణాల వర్షాలు కురిపిస్తాడు. దాడి ఎంత తీవ్రంగా ఉండే అంటే ఆ బాణాలు సైనికులకి, ఏనుగులకి మరియు గుర్రాలన్నిటికీ భారీగా నాశనం చేస్తాయి. అర్జునుడి సామర్థ్యం చూసిన కౌరవులలో కొంతమంది సైనికులు యుద్ధభూమి నుంచి పారిపోతారు. ఆ యుద్ధభూమి గురించి మాట్లాడితే ఎలా ఉంది అంటే, ఎటువైపు చూసిన శవాలు, తెగిపడిన తలలు, విరిగిన ఆయుధాలు, ముక్కలైన కవచాలు. ఆ క్షణం వరకు అంత విధ్వంసం చూసిన భీష్ముడు ఒక్కసారిగా అర్జునుడితో యుద్ధం చేయాలని నిశ్చయించుకుంటారు. మహాభారతంలోనే ఇటువంటి యుద్ధం చాలా అరుదైనది. ఇద్దరు మహారథుల మధ్యలో యుద్ధం. భీష్ముడు తన రథాన్ని అర్జునుడి వైపు తీసుకొని వెళ్ళమంటాడు. తన దగ్గరున్న శంఖంని ఊది యుద్ధానికి పిలుస్తాడు అర్జునుడిని. అర్జునుడు భీష్ముడు తన వైపు రావడం చూసి నిజానికి సంతోషిస్తాడు. ఎందుకంటే తగిన విరోధిగా భావిస్తాడు. భీష్ముడు అర్జునుడి వైపు దాడి చేస్తాడు. 8 బాణాలు వరకు వదిలి రథానికి ఉన్న జెండాని ధ్వంసం చేస్తాడు. అర్జునుడు కూడా ప్రతి దాడిగా రాజగొడుగుని ధ్వంసం చేస్తాడు. అంతటితో ఆగకుండా జెండాను, గుర్రాలను మరియు సహాయక సైనికులపై దాడి చేస్తాడు అర్జునుడు. ఇక కోపంతో భీష్ముడు తన దగ్గరున్న దైవిక బాణాలని ప్రయోగిస్తాడు అర్జునుడి వైపు. అలాగే అర్జునుడు కూడా తన దగ్గరున్న దైవిక బాణాలను ఉపయోగించి వాటిని ఆపుతాడు. ఇద్దరు మహారథుల మధ్యలో అవుతున్న యుద్ధం చూస్తూ మొత్తం కౌరవుల సైన్యం ఆశ్చర్యానికి లోబడుతుంది. అర్జునుడు 2 చేతుల ఎంత వేగంగా బాణాలు వేస్తుండే అంటే, ఒక బాణం ఎక్కడ ముగిసిందో, తర్వాత బాణం ఎక్కడ మొదలైందో సైనికులు చూడలేకపోయారు. అర్జునుడు బాణాల వర్షం కురిపించినప్పుడల్లా భీష్ములు వాటిని ధ్వంసం చేసేవారు. చాలాసేపటి తర్వాత అర్జునుడు భీష్ముడు విల్లుని విరగొడతాడు. భీష్ముడు మరో విల్లు తీసుకొని దాడి చేయడం మొదలు పెడతాడు. యుద్ధం ఇంకా ఘోరంగా మారింది. ఆ పరిస్థితిలో ఆఖరిగా అర్జునుడు చేసిన దాడి భయంకరంగా భీష్ముల ఛాతిలో దిగుతుంది. భీష్ములు స్పృహ కోల్పోతారు. అది చూసిన రథసారథి వెంటనే భీష్ముల్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడు మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.